హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న జరిగినటువంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిజంగా ఐఫిష్ టు మెగా ఫ్యాన్స్. అటు పక్క బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఇటు పక్క రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు సన్న స్పీచ్, అనిల్ రావిపూడి స్పీచ్, అనంత శ్రీరామ్ గారి స్పీచ్ కూడా ఆకట్టుకుంది. అసలు సుకుమార్ గారి వీడియో దీని తర్వాత చేస్తాను. సో ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు నేషనల్ అవార్డుని ఉద్దేశించి ఒక కాంట్రవర్షియల్ కమెంట్ చేశారు. ఆయన చేసింది ఫ్యాక్ట్, బట్ దాన్ని కాంట్రవర్షియల్ చేశారు. ఇంకా అలవాటే కదా, మెగా ఫ్యామిలీలో ఎవరైనా ఫ్యాక్ట్ మాట్లాడితే, నిజాలు మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ చేయడం, దాన్ని వాళ్ళ వ్యూవర్షిప్ కోసం దాన్ని ఒక అటెన్షన్గా దాన్ని వాడుకోవడం అనేది సర్వసాధారణం. సో మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఏమన్నారు అంటే, నేషనల్ అవార్డు, జాతీయ అవార్డుని ఉద్దేశించి, జాతీయ అవార్డు ఈ రోజుల్లో అవి రావడానికి చాలా దారులు ఉన్నాయి, కానీ అవార్డుకి మించినటువంటి అప్రిషియేషన్ ఈరోజు రామ్ చరణ్కి ప్రేక్షకుల ద్వారా, అంటే ఆడియన్స్ ద్వారా దక్కింది అని చెప్పేసి అన్నారు. అది వాస్తవం. ఒక పబ్లిక్ టాక్ ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడు అంటే, ఒక నేషనల్ అవార్డ్ యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తాడో దానికి మించినటువంటి పర్ఫార్మెన్స్ ఈరోజు రామ్ చరణ్ గారు పెద్ద సినిమాలు ఇచ్చారు అనేది పచ్చి వాస్తవం. కలెక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. కొత్తగా రామ్ చరణ్ గారు రికార్డు క్రియేట్ చేయాల్సినటువంటి పని లేదు. ఆయన మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన క్యాపబిలిటీ, ఆయన స్టామినా తగ్గట్టు రికార్డు క్రియేట్ చేశారు. భవిష్యత్తులో కూడా చేస్తారు. రేపు సుకుమార్ సినిమా ఉంది, చూద్దాం. అయితే జాతీయ స్థాయి అవార్డుకి చాలా దారులు ఉన్నాయి ఈ రోజుల్లో అనేది వాస్తవం. బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పింది. ఎందుకంటే జాతీయ స్థాయి అవార్డు అంటే ప్రభుత్వం ఒక సినిమాని గుర్తించి ఆ పర్టికులర్ యాక్టర్కి అవార్డు ఇస్తే దానికి దేశం అంతా చూస్తుంది, కళ్ళు మొత్తం ఆ యాక్టర్ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు, ఇంకాస్త అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఒక జాతీయ స్థాయి నటుడిగా ఇతన్ని గుర్తించి ఒక అవార్డు ఇస్తున్నప్పుడు ఆ సినిమాకి అప్పటి వరకు చూసినటువంటి ప్రేక్షకుల కంటే కూడా ఇంకా చాలా మంది దానికి ఎక్స్పోజర్ వస్తుంది. ఇండియా వైడ్గా ఆడియన్స్కి ఆ సినిమా మీద ఇంకా ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఇంకా ఆ యాక్టర్ మీద ఉండేటువంటి ఒపీనియన్ మారిపోతుంది. టోటల్ డిఫరెంట్ ఒపీనియన్తో చూస్తారు ఇండియాకి సంబంధించినటువంటి సినిమా ప్రేక్షకులు కావచ్చు, నార్మల్ జనాలు కూడా కావచ్చు. అయితే 2018లో రంగస్థలం సినిమాకి నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు రాలేదు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ సో ఫార్ బై ఎనీ ఇండియన్ యాక్టర్. 2018లో ఇండియన్ సినిమాలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, అలాగే రంగస్థలం కూడా రిలీజ్ అయింది. 2018లో ఉరి అనే సినిమాకి ఇచ్చారు, దానికి నేను వ్యతిరేకిని కాదు. అలాగే అంధాధునికి ఇచ్చారు, ఉరి అనే సినిమాకి ఇచ్చారు. జాతీయ భావనలు కలిగినటువంటి సినిమా కాబట్టి, ఇండియాలో జరిగినటువంటి ఒక ఆపరేషన్ కి సంబంధించినటువంటి సినిమా కాబట్టి మంచి సినిమా, సో దానికి ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. మరి అంధాధునికి ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లా. ఓకే, అతని పర్ఫార్మెన్స్ బాగుంది, సో ఇచ్చారు అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఆ జానర్ అసలు, అంటే జానర్ని నిజంగానే కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఆ జానర్లో యాక్ట్ చేసినటువంటి హీరో యొక్క నటనని మాత్రమే కన్సిడర్ చేస్తారా, జానర్ని కన్సిడర్ చేయరా? అంటే ఆ జ్యూరీ మెంబర్స్ వాళ్ళ క్రైటీరియా ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు. సో ఎనీవే, బాగా యాక్ట్ చేశాడు, సరే ఇచ్చారు అనుకుందాం. రంగస్థలం అనేటువంటి సినిమా ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్లో, తెలుగు సినిమాలో చాలా పల్లెటూరు సినిమాలు వచ్చినాయి. 60స్లో, 70స్లో, 80స్లో, 90స్లో కూడా వచ్చినాయి. కాకపోతే కరెంట్ జనరేషన్లో నిజంగా 2018లో, అంటే 2000 నుంచి 2001 నుంచి నాకు తెలిసి ఇంత రారస్టిక్ బ్యాక్ డ్రాప్లో ఒక పల్లెటూరు సినిమా రావడం, దాంట్లో అసలు రామ్ చరణ్ గారి చెవిటి పర్ఫార్మెన్స్, ఒక కమెడియన్ పోషించేటువంటి చెవిటి పాత్ర, అంటే ఒక కమెడియన్ చెవిటిగా యాక్ట్ చేసి దాని ద్వారా కామెడీని జనరేట్ చేస్తున్నటువంటి ఒక కమెడియన్ పాత్రని రామ్ చరణ్ గారు ఎంతో ధైర్యంతో, ఒక డైరెక్టర్ వచ్చి నీకు చెవుడు ఉంటుంది, నీది చెవిటి పాత్ర, నువ్వు ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పేసి అంటే ఏ స్టార్ హీరో, ఏ మాస్ హీరో ఒప్పుకోడు. సినిమా ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి? సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉంటుంది కదా. అప్పటి వరకు సుకుమార్ గారి సినిమాలు అన్నీ కూడా రంగస్థలం బ్లాక్ బస్టర్ కాదు కదా, ఏవో కలెక్షన్ యావరేజ్గా నిలిచాయి. నాన్నక ప్రేమతో వరకు కూడా ఆర్యానే ఫస్ట్ సూపర్ హిట్, దాని తర్వాత అసలు హిట్లు లేవు సుకుమార్ గారికి. రంగస్థలమే బ్లాక్ బస్టర్. సో అటువంటి రారస్టిక్ జానర్లో, అంటే అది
బ్లాక్ బస్టర్ అయింది కదా, అది నాన్ బాహుబలి ఇండస్ట్రీ అయింది కదా అని చెప్పేసి అవార్డు ఇవ్వమని చెప్పేసి నేను కోరుకోవట్లా, అనుకోవట్లా. ఇవ్వాలని కూడా నేనేమి గవర్నమెంట్కి తెలియపరచట్లేదు. నా యొక్క ఫీలింగ్ ఏంటంటే ఆ జానర్ని ఎంత రస్టిక్గా, అంటే ఒక రంగస్థలం లాంటి సినిమా మన థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని కూర్చుంటే ఆ పల్లెటూరులో మనమే ఉన్నాం అనేటువంటి ఫీల్ కలిగించాడు. అంటే ఒక పల్లెటూరు సినిమా, పల్లెటూరు డ్రామా, అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఎమోషన్స్ చాలా రాగా చూపించాడు. నిజంగా ఇటువంటి సినిమాలకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఇంత అందంగా మన ఇండియన్ విలేజెస్ని చూపించాడా అనేటువంటి గుర్తింపు సినిమాకి రావాలి, డైరెక్టర్కి రావాలి, హీరోకి రావాలి, సినిమాటోగ్రఫర్కి రావాలి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఏదో ఒక డిపార్ట్మెంట్లో జాతీయ స్థాయిలో ఆ సినిమా గుర్తింపు రావాలి. నేను రామ్ చరణ్ గారికి అవార్డు రావాలని చెప్పట్లేదు, నా యొక్క మాట కాదు, ప్రతి ప్రేక్షకుడు చెప్తాడు. 2018లో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రావాలి అని చెప్పేసి. స్టిల్ నాకు ఆ క్రైటీరియా ఏంటో అర్థం కాదు. నేషనల్ అవార్డు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు హీరోలు జాతీయ అవార్డు కోసం. నేను ఎవరి పేరుని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, మీ అందరికీ తెలిసిందే. జాతీయ స్థాయిలో ఫేమ్ వస్తే సరిపోతుంది, జాతీయ స్థాయిలో అవార్డుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఖచ్చితంగా దాన్ని ఆ జ్యూరీ మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, మరి డబ్బులు ఇస్తున్నారో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నాకు తెలియదు. మరి అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అవార్డు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ దుస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి ఆ మాటే మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ఎన్నో దారులు ఉంటాయి నేషనల్ అవార్డుకి, దానికి మించినటువంటి అప్రిషియేషన్ ప్రజల ద్వారా వచ్చిందని చాలా ఫ్యాక్ట్, చాలా నిజాలు మాట్లాడు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తేనే, జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు వస్తేనే ఆ నటుడు ఉత్తమ నటుడా అని అనుకుంటే, మరి రజనీకాంత్ గారికి ఇప్పుడు వచ్చి నేషనల్ అవార్డు రాలా? మరి ఆయన ఉత్తమ నటుడు కాదా? మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా రాలా, ఆయన ఉత్తమ నటుడు కాదా? అలా అనుకుంటే ఎంతో మంది ఉత్తమ నటులు ఉన్నారు, దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యతాయుతంగా ఒక అవార్డు ఇస్తున్నప్పుడు ఆ సినిమా బ్యాక్డ్రాప్, జానరు, సొసైటీకి ఏం మంచిని కనీసం అదన్నా కన్సిడర్ చేయాలి కదా. సొసైటీని ప్రభావితం చేసేటువంటి సినిమాలకి ఇస్తున్నారు, కేవలం వాటికే ఇస్తారా? పర్ఫార్మెన్స్ బాగుంటే దాన్ని గుర్తించరా? లేకపోతే కొన్ని సినిమాలకే గుర్తిస్తారా? అంటే సౌత్ సినిమాల్ని తొక్కేసి నార్త్ సినిమాలకి ఇస్తారా? మొన్నటి వరకు అలాగే జరిగింది. మన తెలుగు నటుడికి వచ్చింది హ్యాపీ, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చిందా, నిజంగానే జెన్యూన్గా వచ్చిందా అనేది ఇక్కడ క్వశ్చన్. జాతీయ స్థాయిలో ఈరోజు తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్లో రాజమౌళి గారు తీసుకెళ్లి శిఖరంలో పెట్టేశారు. దాని తర్వాత తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్గా ఒక రేంజ్లో ఆడుతున్నాయి. మన కథలు నార్త్లో చూస్తున్నారు, ఇది వరకు అసలు చూసేవాళ్ళు కాదు, దేకేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు ప్రతి స్టార్ హీరోకి, మన తెలుగు స్టార్ హీరోలు ప్రభాస్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి ఒక పొలిటీషియన్గా గుర్తింపు వచ్చింది. నటుడిగా కాసేపు పక్కన పెడితే మన మిగతా స్టార్ హీరోలందరికీ కూడా ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. దానికి కారణం రాజమౌళి గారు, ఆయనకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మన వాయిస్ అనేది వినిపించాలి. ఎందుకంటే జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. దీని గురించి ఎక్కువ ల్యాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ దురంధర్ అనేటువంటి సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ అయింది. దురంధర్ 2 గత సంవత్సరం దురంధర్ 1 రిలీజ్ అయింది. ఓకే, సో దురంధర్ సినిమాకి ఖచ్చితంగా అవార్డు వస్తుంది. నాకు ఆ సినిమా నచ్చింది, జాతీయ భావన ఉన్నటువంటి సినిమా, వైలెన్స్ కూడా ఉంది. సో ఖచ్చితంగా జాతీయ భావన ఉంది కాబట్టి ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఎలా ఎదిగాడు, ఎలా తన జర్నీ కొనసాగిందని చాలా చక్కగా చూపించారు. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ ఎరక్కొట్టేశాడు. తనకి ఖచ్చితంగా రావాలి, వస్తుంది కూడా. 2018లో ఎలా అయితే ఇద్దరికి అవార్డు ఇచ్చారో ఈ 2026లో కూడా, అంటే 2025 దురంధర్కి ఇస్తారా, 2026 ఆ 2కి ఇస్తారా అనేది తెలీదు. బట్ 2026లో మాత్రం ఖచ్చితంగా పెద్దికి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వెళ్తున్నటువంటి తెలుగు సినిమా యొక్క స్ట్రీక్ ఏదైతే ఉందో, మసాలా ఫిలిమ్స్ ఏదైతే నడుస్తుందో దాన్ని బ్రేక్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలని ఈరోజు ఎవడు కోరుకుంటాడు? కూర్చోబెట్టి నిన్ను మోటివేట్ చేస్తారా అంటే చాలా మోటివేషనల్ స్పీకర్లు ఉన్నారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే. అలా మెసేజ్ ఇవ్వాలని ఎంతమందికి ఉంటుంది? బుచ్చిబాబు గారి నేచర్ కాబట్టి అది. ఉప్పెనలో లాస్ట్ ఒక డైలాగ్తో
రాయి పాడైపోయినంత మాత్రాన దైవత్వం ఉండకుండా ఉంటుంది ఏంటమ్మా, ప్రేమకి దైవత్వానికి అంగవైకల్యం ఉండదు అనేటువంటి గొప్ప మాటతో మంచి మెసేజ్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో పుడతామేంటి మళ్ళీ అనేటువంటి స్థాయిలో కాళ్ళు కూడా తీసేసి తనని తను త్యాగం చేసి ఎంతో 18,000 ఊర్లు ఉన్నాయని చెప్పి డైలాగులో కూడా మెన్షన్ చేశారు రామ్ చరణ్ గారు. ఫైనల్ క్లైమాక్స్ అండ్ స్పీచ్లో ఎన్నో పల్లెటూర్లు ఉన్నాయి, వాళ్ళకి రవాణా సౌకర్యం లేదు, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళందరినీ గుర్తించాలి ప్రభుత్వం అని చెప్పేసి. అలాగే ఇంత గొప్ప మెసేజ్ ఇచ్చినటువంటి పెద్ద సినిమాలో యాక్ట్ చేసినటువంటి రామ్ చరణ్ గారికి అవార్డు ఇవ్వకపోతే ఖచ్చితంగా జాతీయ అవార్డు అనేది ఒక నార్మల్ గల్లీలో అవార్డే అనుకోవాలి. ఒక గల్లీలో ఇచ్చేటువంటి ఆ అవార్డుకి పెద్ద తేడా ఉండదేమో. ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి అవార్డు ఇవ్వకపోతే ఖచ్చితంగా అన్యాయం జరుగుతున్నట్లే, ఇన్ఫ్లుయెన్స్ జ్యూరీ మెంబర్స్ అవుతున్నట్లే, ఎవరో చేస్తున్నట్లే. సో బాస్ చెప్పినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి, జాతీయ అవార్డుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.